గురుగారు, కన్యా రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కన్యారాశి వారికి దేవగురువైన బృహస్పతి భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభస్థానం. గురువే 2 సార్లు యోగించడం కన్యారాశి వారికి కలిసి వచ్చే అంశం. సప్తమ స్థానగతుడైన శని అనుకూలించట్లేదు. 7, 6 రాసుల్లో రాహు సంచారం ఉన్నది. షష్ఠస్థాన రాహు యోగిస్తారు. జన్మ ద్వాదశ స్థానాల్లో కేతు సహకారం తక్కువగా ఉంది. మొత్తం మీద 100% కన్యారాశి వారికి యోగం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గ్రహాలతో పాటు ఆదాయం కూడా 14 ఉన్నది. అత్యధికమైన సంఖ్య, అత్యల్పమైన వ్యయము 2 కంటే తక్కువ వ్యయం లేదు. 14 కంటే మించిన ఆదాయ సంఖ్య లేదు. అలాగే రాజపూజ్యం వారు, అవమానం వారు, గౌరవించేవారు అలాగే విమర్శించేవారు ఇద్దరు సమంగా ఉన్నప్పుడు అది సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది, ఇబ్బంది లేదు. కన్యారాశి వారికి 100% బ్రహ్మాండమైన శుభయోగాలు ఉన్నాయి. ఖర్చు చాలా అత్యల్పంగా ఉన్నది కాబట్టి అద్భుతమైన లాభాలను గడించడానికి సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది. వచ్చిన ధనాన్ని భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే విధంగా సద్వినియోగం చేసుకోండి. రాజపూజ్య అవమానాలు సమంగా ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలకి ఎటువంటి భంగమో ఏర్పడదు. భాగ్య బృహస్పతి యోగం వల్ల సకల శుభాలు జరుగుతాయి. సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సాధిస్తారు. మంచి ఫలితాలు సాధించడానికి ఇది చక్కని సమయము. ఎందుకంటే ముఖ్యంగా భాగ్య బృహస్పతి పూర్వపుణ్యాన్ని ఇస్తారు. భాగ్యం అంటే భాగధేయము, అదృష్టం అన్నమాట. ఇది చాలా చక్కగా ఉంది. విజ్ఞానపరంగా విజయాలు సాధించండి. మే 14 నుండి అక్టోబరు వరకు ఉద్యోగపరంగా శ్రద్ధ వహించండి. సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేసుకోండి. ఏకాదశంలో ఉన్న బృహస్పతి అభీష్ట సిద్ధిని ఇస్తారు. సంతానపరంగా కలిసి వస్తుంది. సమాజంలో తగిన గౌరవం ఉంటుంది. సప్తమ శని ఇబ్బంది కలిగిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, వారితో ఉండే సంబంధ బాంధవ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. చెడుగా ఏ విధంగానూ ఉండవద్దు. సర్దుకుపోండి. సరే అలాగే అనే ఒక సాత్విక భావనతో వెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణాల్లో ఆపదలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు వహించండి. నిదానంగా ముందుకు సాగండి. రాహు సప్తమంలో ఉన్నప్పుడు ఇబ్బందులు కలిగించినప్పటికీ ఆయన గుర్తు పెట్టుకొని షష్ఠంలోకి వచ్చిన తర్వాత అంటే మే 19 నుండి కన్యారాశి వారికి శుభాలను ఇస్తారు. కేతు సహకరించట్లేదు. కేతు ధ్యానం చేయటం మంచిది. కన్యారాశి వారు 100% శుభాన్ని పొందుతున్నారు. విద్యలో బాగా రాణిస్తారు. సాంకేతికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. అలాగే నైపుణ్యాన్ని కూడా పొందుతారు. వృత్తిలో మార్పులు కూడా గోచరిస్తున్నాయి. అది మంచికే. ఉద్యోగంలో గుర్తింపు, కీర్తి ఉన్నది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. నూతన వ్యాపారాలు విస్తరించడానికి కాలం సహకరిస్తుంది. అమితమైన ఆదాయము అలాగే సంతృప్తినిచ్చే విధంగా ధనము ఉంటుంది. దేవగురువైన బృహస్పతి అదృష్ట స్థాన అంటే భాగ్యస్థానంలో ఉండటం వల్ల అదృష్టం పెంపొందుతుంది. పరిపూర్ణత ఉన్నది. కన్యారాశి వారికి సంపూర్ణమైన దైవ బలం సహకరిస్తోంది. గ్రహయోగం అనుకూలంగా ఉంది. ప్రత్యేకంగా ధ్యానాలు అవసరం లేదు. మీ ఇష్టదైవ ప్రార్థనతో విజయాలు